మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. తాను చదివిన ఆత్మకూరు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలకు సహాయం అందించిన పూర్వ విద్యార్థి బొమ్మిరెడ్డి వారసురాలు మైథిలి మేడం తాను చదివిన పాఠశాలకు సహాయపడి రుణం తీర్చుకున్న పూర్వ విద్యార్థి దేవిరెడ్డి మైథిలి 35 సంవత్సరాల రాజకీయ అనుబంధం. ఆత్మకూరు పేరు చెప్పగానే గుర్తొచ్చే పెద్దయిన మాజీ శాసనసభ్యులు బొమ్మిరెడ్డి సుందరామిరెడ్డి గారి కుమార్తె మైథిలి ఆత్మకూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 1963లో 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదివారు. ప్రస్తుతం దేవిరెడ్డి మైథిలి వారి భర్త దేవిరెడ్డి కార్తికేయరెడ్డి కుటుంబం అమెరికాలో నివసిస్తున్నారు. మైథిలి గారు ఇటీవల అమెరికా నుంచి ఆత్మకూరుకు వచ్చిన సందర్భంలో తన పూర్వ పాఠశాలను సందర్శించాలని భావించి పాఠశాలను సందర్శించారు. తమ సోదరుడు మాజీ ఎమ్మెల్సీ మాజీ నెల్లూరు జెడ్పీ చైర్మన్ అయిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి గారితో కలిసి పాఠశాలను సందర్శించారు. అధ్యాపకులతో మాట్లాడి అనంతరం తను చదివిన తరగతి గదిని పాఠశాల ప్రాంతాన్ని సందర్శించి ఎంతో సంతోషపడ్డారు. తన వంతుగా పాఠశాలకి ఏదైనా సహాయ సహకారాలు చేయాలని భావించి మధ్యాహ్నం వేళలో విద్యార్థులు భోజనం చేసే ప్రాంతంలో ఎండగా ఉండడంతో ఇక్కడ రేకుల షెడ్డును ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావించి వెంటనే ఆ పని చేసేందుకు సిద్ధమయ్యారు. కేవలం 3 రోజుల్లోనే సుమారు 1,50,000 రూపాయల ఖర్చుతో విద్యార్థులకు నీడ కొరకు రేకుల షెడ్డును నిర్మించారు. నేడు మైథిలి మేడం గారి చేత రిబ్బన్ కట్ చేయించి ప్రారంభించారు. పాఠశాల పూర్వ విద్యార్థి పాఠశాలకు వచ్చిన సమయంలో ఇక్కడ ఇబ్బందిని గమనించి తన వంతు సహకారం అందించడం ఎంతో సంతోషంగా ఉందని, అవసరం తెలిసిన వెంటనే తమ వంతు సొంత ఖర్చులతో నీడ కోసం రేకుల షెడ్ నిర్మించినందుకు మైథిలి మేడం గారిని అధ్యాపకులు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మైథిలి గారిని పాఠశాల సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఇలా ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ విద్యార్థులు తమకు తోచిన సహాయం అందిస్తే ప్రభుత్వ పాఠశాలలో చదివే తమ తర్వాత తరానికి కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుందని అధ్యాపకులు విద్యార్థులు తెలిపారు. నా పేరు సుస్మిత. నేను గర్ల్స్ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో మేడంకి నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. మేము బాగా చదువుకొని 10th లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలని చెప్పి ఈ పూజను జరుపుతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఆత్మకూరు హెచ్ఎం గారు మాట్లాడుతున్నాను. ఈ రోజు మా పాఠశాలలో మాకు ఒక షెల్టర్, రేకులతో షెల్టర్ వేయిస్తాము. మిడ్ డే మీల్స్ పిల్లలందరూ కూడా కూర్చొని తినడానికి అని చెప్పి మా పాఠశాల ఆత్మకూరు గర్ల్స్ హై స్కూల్ పాత విద్యార్థిని దేవిరెడ్డి మైథిలి మేడం గారు ఒకరోజు విచ్చేసినారు. ఆమెకు మేము చెప్పిన తర్వాత, మేడం ఏదన్నా మీరు మా స్కూల్కి ఏదన్నా మీరు అవకాశం కల్పిస్తే బాగుంటుంది అని చెప్తే, ఆమె నేను ఈ ఓపెన్ షెల్టర్లో ఉందమ్మా, ఓపెన్ గా ఉంది, పిల్లలందరూ కూర్చొని భోజనం తింటారు, అందుకని అక్కడ నేను ఈ షెల్టర్ వేయిస్తాను, రేకులతో షెల్టర్ వేయిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన వారం లోపలే మాకు ఆ షెల్టర్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి ఈ రోజు సరస్వతి పూజ పాఠశాల విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులు 9th క్లాస్ విద్యార్థులు స్కూల్ మొత్తం కూడా ఈ పూజలో పాల్గొన్నది. అలాగే పులిమి శైలజ మేడం గారు ఆమె ఎంతో దగ్గరుండి మీరు ఇచ్చిన మాటనమ్మా వాళ్ళు నిలబెట్టుకుంటారు, తప్పకుండా వాళ్ళు మీకు చేసిస్తారని మాకు మొదటి నుంచి చెప్పారు. ఈ రోజు మేడం గారిని కూడా మేము ఈ రోజు ఇక్కడికి పిలిచినాము. సంతోషంగా ఈ పెద్దల మధ్య ఇక్కడ విద్యార్థులందరూ కూడా పూజ జరుపుకోవడానికి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇచ్చేసిన శైలజ మేడం గారికి మైథిలి మేడం గారికి ఈ రోజు ఆ షెల్టర్ ను కూడా మేము మైథిలి మేడం గారి చేత ఓపెన్ చేయించినాము. ప్రారంభోత్సవం కూడా జరిగింది. వీటన్నిటికీ ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా అందరూ పెద్దలుగా వచ్చినందుకు వారందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది అందరూ కూడా దీనిలో పాలు భాగస్తులై ఉన్నారు. వారందరికి కూడా నేను సహకారం అందించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.